హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. మనం ఇవాళ ఎపిసోడ్ బిగ్ బాస్ ఎపిసోడ్ 12 గురించి డిస్కస్ చేసుకుందాము. కానీ నేను నిన్నటి ఎపిసోడ్ రివ్యూ ఇచ్చేటప్పుడు ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యాను, కానీ అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ అది ఏం పాయింటో ఏం మిస్ అయ్యానో తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్ ఒక షార్ట్ వీడియో చేశాను, అదే నేను మిస్ అయిన పాయింట్. అది సంజన గారు అండ్ శ్రీజ గారి మధ్యలో. సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అది క్లిక్ చేసి చూడండి. ఇంకా ఇవాళ ఎపిసోడ్ 12 వచ్చేస్తే ఫేవరెటిజం, ట్రస్ట్, ఈ రెండు పదాలు ఇవాళ బిగ్ బాస్ మెయిన్ ఎపిసోడ్లా నాకు అనిపించింది. ట్రస్ట్ టెనెంట్స్ ప్లస్ ఓనర్స్ మధ్య, ఫేవరెటిజం ఏ కంటెస్టెంట్ ఎవరికి చూపిస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్లో శ్రీజ గారు డీమాన్ పవన్ రీతు పవన్ కళ్యాణ్ ఎవరో ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్యలో నన్ను రీతుని మధ్యలో ఎవరిని సేవ్ చేస్తారా అంటే డీమాన్ పవన్ ప్రస్తుతానికి శ్రీజ గారిని సేవ్ చేస్తాను అని చెప్పాడంట. ఫర్ నౌ అనే పదం వాడేసరికి శ్రీజ గారికి ఫర్ నౌ ఏంటది అని అన్నట్టు శ్రీజ గారు అన్నారంట. రీతు చౌదరి ఇది తనుజాకి ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత డీమన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చారు. తనుజ రీతు ఆ బటర్ఫ్లై చైర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూర్చొని మాట్లాడుతునేటప్పుడు వాళ్ళిద్దరిని రీతు గారు క్వశ్చన్ అడిగారు, ఒకవేళ మీరు కెప్టెన్ అయితే మా ఇద్దరిలో నుంచి ఎవరినైనా సేవ్ చేయాలంటే ఎవరిని సేవ్ చేస్తారంటే ఇద్దరు రీతు పేరు చెప్పినట్టు ఉన్నారు. అందుకని తనుజ గారు కొంచెం హర్ట్ అయిపోయి మళ్ళీ ఇమాన్యుయల్, బర్నీ వీళ్ళందరూ కూర్చున్న దగ్గరికి వెళ్ళి కూర్చుని పోయారు. అప్పుడు ఇమాన్యుయల్ ఇంత ప్లేస్ ఉంటే అక్కడికి ఆ మూలకి వెళ్ళి ఎందుకు కూర్చున్నాం అని చెప్పి తనుజ గారిని అడగటం. తనుజ గారేమో రీతు ఏదో క్వశ్చన్ ఉండి అడిగింది అందుకే వెళ్ళాను అని చెప్పింది. అప్పుడు రీతు గారు ఇమాన్యుయల్ని నీకేమైనా ప్రాబ్లమా నేను తనుజాతో మాట్లాడితే అని చెప్పేసరికి ఇమాన్యుయల్కి నాకు నేనే ప్రాబ్లం అయితే చెప్పండి ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అనే డైలాగ్ బాగుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ఆ డైలాగ్ చాలా బాగుంది. అంటే తను వేరే రాంగ్ విధంగా తీసుకోకుండా సెన్స్ ఆఫ్ హ్యూమర్ వాడేసి అలా మాట్లాడటం ఇమాన్యుయల్ గారి నుంచి మంచిగా అనిపించింది. దాని తర్వాత తనుజ గారు ఇమాన్యుయల్ మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయి తనుజ గారు అప్పుడు అడిగారు ఇమాన్యుయల్ గారిని, ఒకవేళ నాలో రీతులో మధ్య ఎవరిని సేవ్ చేయాలి అని అంటే అప్పుడు ఇమాన్యుయల్ గారు పర్ఫార్మెన్స్ బేస్ చేసి ఆ టాస్క్లు బేస్ చేసి బిహేవియర్ బేస్ చేసి ఇవన్నీ కన్సిడర్ చేసుకొని సేవ్ చేస్తా అంటే అప్పుడు తనుజ గారు హర్ట్ అయినట్టున్నారు. డైరెక్ట్గా నా పేరు చెప్పకుండా ఇవన్నీ ఎందుకు, అయితే నువ్వు కూడా రీతునే సేవ్ చేస్తావు కదా ఇవన్నీ అనేసరికి ఇమాన్యుయల్ నువ్వు ఎందుకమ్మా అట్లా అనుకుంటున్నావు అని అన్నారు. మేబీ తనుజ గారు ఎక్కడో హర్ట్ అయినట్టు అనిపిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డీమన్న రీతు చౌదరి గారినే సేవ్ చేస్తామని చెప్పారు కదా. సో అందుకని నాకు తెలిసి ఏమన్నా ఇమాన్యుయల్ కూడా డైరెక్ట్గా తనుజ గారి పేరు చెప్పకుండా ఇలా బిహేవియర్ ఇవన్నీ కన్సిడర్ చేశారనేసరికి తనుజ గారు హర్ట్ అయినట్టున్నారు. అప్పుడు ఇమాన్యుయల్ ఉండి తనుజ గారిని ఇప్పుడు ఎవరి మీదో కోపం నా మీద చూపించమాకమ్మా, నేనేం చేశాను అసలు మిమ్మల్ని ఆ బటర్ఫ్లై ప్లేసుల దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నారు. అదే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇమాన్యుయల్ గారి దగ్గర నుంచి చాలా బాగుంది. అవతల మనిషి హర్ట్ అవ్వకుండా ఒకవేళ వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని నవ్విపించడానికి కానీ వాళ్ళని కూల్ చేయడానికి కానీ అది ఆయనకి బాగా ఉంది. ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి అది ఆబ్వియస్లీ లైక్ ఎలా మార్చాలి అవతల పర్సన్ అనేది నవ్విపించాలి అనేది బాగా ఉంది. సో అది బాగుంది. అసలు ఎవరు వెళ్ళమన్నారు బటర్ఫ్లై సీట్స్ దగ్గరికి అని చెప్పి ఇమాన్యుయల్ గారు అలా అన్నారు. ఇంకా అంతటితో ఆ డిస్కషన్ అయిపోయింది. దాని తర్వాత నిన్నటి ఎపిసోడ్లో ఎప్పుడైతే కెప్టెన్సీ టాస్క్ గురించి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడో ఏదైతే ఆ టైమర్ ఉన్నదో ఆ వీల్ పట్టుకొని ఓనర్సే గెలిచారు. సో ఓనర్స్కే అడ్వాంటేజ్ వచ్చిందని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. అప్పుడు టైమర్ తగ్గించారు. ఇంకా ఇవాళ ఎపిసోడ్లో ఇంకా ఓనర్స్కి టెనెంట్స్కి మధ్య 3 hours డిఫరెన్స్ ఉన్నట్టుంది. నాకు గుర్తున్నంత వరకు ఓనర్స్కి 3 hours, టెనెంట్స్కి 6 hours ఉన్నట్టుంది. దాని తర్వాత ఆ బోర్డ్ చూపించి ఇంకా బిగ్ బాస్ నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక గట్టిగా వేసుకున్నారు అందరినీ, ఓనర్స్ అందరినీ.
మీకు అన్నిట్లో అడ్వాంటేజ్ వచ్చేసరికి చులకనగా అనుకుంటున్నారా, షోని రెస్పెక్ట్ లేదు, డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అని చెప్పి బిగ్ బాస్ మంచిగా ఇచ్చారు. నిజంగానే మంచిగా అనిపించింది. అసలు ఓనర్స్ ఏదో మేము బిగ్ బాస్ విన్ అయిపోయాము, అగ్ని పరీక్ష విన్ అయిపోయాము అని అంటే వాళ్ళు మేమే తోపు, మాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బయట మాకు క్రేజ్ ఉంది అని చెప్పి ఒక్కళ్ళనిగా అందరూ అట్లనే బిహేవ్ చేస్తున్నారు. ఒక్క పర్సన్ అని సపరేట్గా ఏం లేదు. కానీ మేము విన్ అయ్యి వచ్చాం అదేమంటారు, ఆ ఈగో కానీ ఆ యాటిట్యూడ్ కానీ లైక్ అందరిలో కనిపిస్తుంది. స్పెసిఫిక్గా ఈ పర్సన్ అని కాదు, ఓనర్స్ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారంట. సో బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు, ఇంగ్లీష్లో మాట్లాడొద్దు, నా రూల్స్ బ్రేక్ చేయొద్దు అని చెప్పి. సో ఎవరైతే బ్రేక్ చేసిన కారణంగా బిగ్ బాస్ ఆ టైం అని పెంచాడు. ఓనర్స్ దాంట్లో 2 hours పెంచాడు, టెనెంట్స్ దాంట్లో 1 hour పెంచారు. సో మళ్ళీ ఇంకా పెంచిన తర్వాత ఇంకా టాస్క్ ఇచ్చేశారు. టాస్క్ ఏంటంటే ఓనర్స్ ఏమో గార్డెన్ ఏరియాలో ఉన్నారు, టెనెంట్స్ ఏమో యాక్టివిటీ ఏరియాలో ఉన్నట్టున్నారు. ఒక బజార్ ఉందంట. ఆ బజార్ ఒకవేళ ఒక్క టీమే క్లిక్ చేస్తే, అది నొక్కితే ఆ ఒక్క టీంలోనే టైమర్ అనేది 0 అయిపోవటానికి, ఒకవేళ ఇద్దరు టీమ్స్ నొక్కారంటే ఇంకొక 1 hour టైమర్ ఎక్కువ అయిద్దంట. ఒకవేళ ఇద్దరు టీమ్స్ నొక్కలేదు అని అంటే ఒక 1 hour తగ్గించుకోవచ్చు. ఈ టాస్క్ని ఎలా అయినా ఆడొచ్చు ఒకవేళ నిజంగా ట్రస్ట్. ఇప్పుడు బిగ్ బాస్ చెప్పింది ఏంది, మీ మధ్య ట్రస్ట్ అండ్ ఫ్రెండ్షిప్ కోసమే ఈ టాస్క్ పెడుతున్నా అన్నప్పుడు అక్కడ ఉన్న మెంబర్స్ చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి గురించి ట్రస్ట్ ఉంది, పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఆలోచన వేరే విధంగా ఉండొచ్చు. సో ఇప్పుడు ట్రస్ట్ అన్నప్పుడు నాకు తెలిసి ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ అవతల వాళ్ళని ట్రై చేయొచ్చు. మేము నొక్కలేదు, మీరు కూడా నొక్కండి, తర్వాత టాస్కులు ఉంటాయని చెప్పి అలా అయినా ఆడొచ్చు. కానీ డైరెక్ట్గా విత్ ఇన్ సెకండ్సే అనుకుంటా నాకు తెలిసి ఓనర్స్ నొక్కేశారు. లైక్ మేబీ దే వాంట్ టు విన్ ద టాస్క్ అని చెప్పి. ఇంకా లైక్ వేర్ ఈజ్ అ ట్రస్ట్ అండ్ ఫ్రెండ్షిప్? ఈ బిగ్ బాస్ ఏం చెప్పాడు ట్రస్ట్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి? ఈ టాస్క్ పెడుతున్నాను అని అంటే వాళ్ళని వీళ్ళు ట్రస్ట్ చేయలేదు, వీళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేయలేదు. సో ఇద్దరు నొక్కేశారు. అల్టిమేట్గా ఇద్దరికి 1 hour ఇంక్రీజ్ అయిపోయింది. ఇంకా టాస్క్ ఇంకా అలా టాస్క్ అయిపోయింది. ఇద్దరు ఎవరిని నమ్మలేదు. వీళ్ళు ట్రై చేశారు ఓనర్స్ టెనెంట్స్ని కన్విన్స్ చేయడానికి, మేము నొక్కలేదు, మీరు నొక్కండి అట్లా అని చెప్పి. ఓకేగా అనిపించింది టాస్క్. అంత గొప్పగా ఎవరిని అంత నమ్మించడానికి ట్రై చేసినట్టు మేబీ అంత ఇంపాక్ట్ మనకు కనిపించలేదేమో. అంత ఇంపాక్ట్ కానీ అంత రీజనింగ్ కానీ వాళ్ళు ట్రస్ట్ బిల్డ్ చేసుకునేటట్టు మాట్లాడారనేది మాత్రం నాకైతే అంత అనిపించలేదు. ఇంకా తర్వాత అది అయిపోయాక సంజన గారు శ్రీజ గారిని అడుగుతున్నారు రూమ్లో, మీరు నొక్కారా అని చెప్పి. సో సంజన గారు శ్రీజ గారేమో లేదు మేము నొక్కలేదు, అయితే 1 hour ఎక్కుతుంది ఇద్దరికి. ఇంకా బిగ్ బాస్ రిజల్ట్ ఇవ్వలేదు. సో వీళ్ళు టెనెంట్స్ రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తనుజ గారు ఒక మాట చెప్పారు, దయచేసి దండం పెడతా ఎవరితో మాట్లాడద్దు అని చెప్పి. కానీ నాకు తెలిసి సంజన గారు చెప్పినట్టున్నారు శ్రీజ గారికి దట్ వీళ్ళు మేము నొక్కేసామని చెప్పి. శ్రీజ గారు అయితే చెప్పలేదు అనుకుంటా. ప్రామిస్ ఏమంటే లేదు మేము ప్రామిసెస్ చేయను అన్నట్టు అట్లా చెప్పారు. ఇంకా ఫైనల్లీ ఓనర్ భరణి గారు ఇమాన్యుయల్ గారు మాట్లాడుకున్నారు. లైక్ నేను జెన్యున్గా ఆడటం మీకు ఏమైనా నచ్చట్లేదా అంటే, నిజంగా బర్నీ గారు ఓనర్లా అయినప్పుడు టెనెంట్స్కి ఫేవరెట్గా ఏమీ చేయలేదు. నాకు నేను చూసిన 1 hour ఎపిసోడ్లో నేను వాళ్ళ దగ్గర నుంచి వచ్చాను కాబట్టి నేను వాళ్ళకి ఏమైనా చెయ్యాలి అని చెప్పి అట్లయితే బర్నీ గారు ఏమీ బిహేవ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఓనర్స్ కూడా బర్నీ గారిని నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళల్లో ఆయన్ని కలుపుకోలేదనే నాకు అనిపించింది. నాకు తెలిసి ఆ స్పిన్ ద వీల్ దగ్గర కూడా బర్నీ గారు అంత మాట్లాడినట్టు లేరు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టలేకపోయారు. నాకు తెలిసినంత వరకు ఆయన్ని ఎవరు కొంచెం ఇగ్నోరే చేస్తున్నారు. కానీ ఇంకా వాళ్ళలో కలుపుకోవాలనే ఉద్దేశాలు నాకైతే ఓనర్స్లో ఎవ్వరు అంతగా కనిపించలేదు. మనీష్ గారు కూడా లైక్ అదే చెప్పారు, పడుకోవాలనిపించట్లేదు అది ఇది అని చెప్పి. ఇంకా తర్వాత హరీష్ గారు లైక్ ఆ మెయిన్ రీజన్ నాకు తెలిసి ఆ ఎగ్ టాస్క్ వల్ల వీళ్ళెవ్వరికి ఇంకా బర్నీ గారి మీద ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అయినట్టు లేదు. అందుకనే నాకు తెలిసి ఇంకా బర్నీ గారిని అంత ట్రస్ట్ చెయ్యట్లేదు వీళ్ళందరూ. దాని తర్వాత బర్నీ గారు ఇమాన్యుయల్ మాట్లాడుకోవడం లైక్
దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్, బాగుంది. బర్నీ గారు వచ్చి సుమన్ శెట్టి గారితో నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ అయిపోయింది. బర్నీ గారు వచ్చి సుమన్ శెట్టితో నేను జెన్యున్గా ఆడుతున్నాను, అది మీకు నచ్చట్లేదు అంటే అప్పుడు సుమన్ శెట్టి గారు చెప్పారు, మేము మా సైడ్ నుంచి ఒక పర్సన్ ఓనర్గా వెళ్తే మాకేమన్నా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి మిమ్మల్ని సెలెక్ట్ చేసాం, కాకపోతే మాకు ఆ థాట్ రాలేదు, బలమైన పర్సన్ని పంపిస్తున్నాము, మాకు డిసడ్వాంటేజ్ అయింది, మేము వీక్ అయిపోతాము అనే పాయింట్ మేము అప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా. మనం ఇట్లా వీలైంది అబ్బా టెనెంట్స్ ఆలోచించకుండా బర్నీ గారిని సెలెక్ట్ చేశారు, ఒకవేళ టాస్క్లు వస్తే ఎట్లా ఫర్దర్గా ఓనర్స్ వర్సెస్ టెనెంట్సే కదా అని చెప్పి అని అనుకున్నాం కదా. సేమ్ అట్లనే అనుకున్నారు. ఇప్పుడు అర్థమైంది టెనెంట్స్కి, అబ్బా మనం ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఓన్లీ మనకి ఏమైనా బెనిఫిట్ వస్తుందేమో అని చెప్పి బర్నీ గారిని పంపించారని చెప్పి. సో ఓకే, బట్ బర్నీ గారు జెన్యున్గా ఆడుతున్నారు, దట్ ఈస్ గుడ్. తర్వాత రాము ప్రియా గారి కోసం ఒక పాట పాడి ఓ ప్రియా అని చెప్పి ఆ పాట పాడి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఫ్లోరా గారు సంజన గారి మధ్య నాకు తెలిసి బాండింగ్ ఏర్పడుతుంది, ఏమంటారు మీరు కూడా చెప్పండి. సో వాళ్ళు బట్టలు మడతేసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ చేసుకోవడానికి, లైక్ ఆ మినిట్కే నాకు కోపం వస్తుంది, ఇట్స్ గుడ్. సంజన గారి మధ్య ఫ్లోరా, నాకు తెలిసి వాళ్ళిద్దరు కనుక నిజంగా ఫ్రెండ్స్ అయితే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుందేమో నాకు తెలిసి. లైక్ ఇఫ్ దే ప్లే టుగెదర్, ఏమైనా సీక్రెట్ టాస్క్లైనా ఏమైనా అలా వస్తే నాకు తెలిసి బాగా ఇంప్లిమెంట్ చేస్తే, ఇప్పటికే మనం చూసినాం సంజన గారు బాగా ఆడుతున్నది, ఏదైనా తను మాట్లాడటం కానీ జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద తను టాస్క్లు చేయడం కానీ అట్లా మంచిగా ఆలోచిస్తున్నారు సంజన గారు. సో సంజన గారు అండ్ ఫ్లోరా గారు కాంబినేషన్ కూడా ఏదన్నా రైవల్రీ గేమ్ కానీ కాంబినేషన్ ఆఫ్ గేమ్ కానీ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు కూడా. ఇద్దరు మధ్య బాండింగ్ ఎలా ఉంది, ఎలా ఆడతారు అనేది బాగుంది, మంచిగా లైక్ ఇద్దరు కలిసిపోయారు, అది బాగుంది. తర్వాత అబ్బా అసలు ప్రియా గారు వచ్చారు. సో ప్రియా గారికి ఫుడ్ మానిటర్ ఇవ్వటం వల్ల ఇలా ప్రాబ్లం అవుతుందా, ఆమెకి ఏమైనా ఉతకడం మానిటర్ కానీ క్లీనింగ్ మానిటర్ కానీ డిష్ వాషర్ మానిటర్ కానీ అట్లా ఇస్తే బాగానే. ఇప్పుడు వరకు మనం చూసిన ఎపిసోడ్స్లో మానిటర్స్ మీద ఏ గొడవ ఏది జరగలేదు నాకు తెలిసినంత వరకు. ఓన్లీ ఆ ఐరనింగ్ విషయంలో శ్రీజ గారి మానిటర్ అయితే ఒక్కసారి ఫ్లోరా గారు చేశారు, అది కూడా సింపుల్ చిన్నగానే అయిపోయింది, అంత పెద్ద గొడవ కాదు. కానీ ఫుడ్ దగ్గర మాత్రం అన్ని గొడవలే. ఇప్పుడు సంజన గారు ఆమె పెట్టుకున్నారు, తింటూ ఉంటే ఒక ముద్ద రీతు గారికి పెట్టారు, ఇంకా ప్రియా గారు వచ్చి చూసేశారు. సంజన గారు కూడా ఆమె అమాయకత్వంతో లైక్ ఫస్ట్ అబద్ధం చెప్పేసిన తర్వాత అవునబ్బా నేను పెట్టాను, నేను స్కేరీగా ఫీల్ అయ్యి అట్లా అందుకనే అబద్ధం చెప్పానంటే అది నిజంగా చెప్తున్నారా, నిజంగానే స్కేరీగా ఫీల్ అయ్యి అబద్ధం చెప్పారా, లేకపోతే అది కూడా ఆమె గేమా అనేది నిజంగా అర్థం కావట్లేదు. దాంట్లో మెచ్చుకోవాలి. ఇంకా సంజన గారి మీద అది గేమా లేకపోతే నిజంగానే తన ఇన్నోసెన్సా అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇట్ మైట్ బి ఇన్నోసెన్స్ ఆర్ గేమ్, ఏదైనా ఆమెకి పాజిటివే అవుతుంది. ఎందుకంటే ముద్ద తినేటప్పుడు అది ఎవరిది దొంగలించి ఇవ్వలేదు, ఆమె తినేటప్పుడు ఒక ముద్ద పెట్టాలనిపించింది రీతు గారికి అక్కడ డిషెస్ వాష్ చేస్తుంటే. బిగ్ బాస్ హౌస్లో రూల్స్ ఫాలో అవ్వాలి, గేమ్ ఆడాలి. గేమ్ ఆడేది ఎలా ఆడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు నిన్నంటే ప్రియా గారు ఏదో ఎవరికో ఇస్తే సంచాలక్ ఏది స్టాకిస్ట్గా సంజన గారు మనీష్ గారిని పెట్టారు చూసారా, ఏవి దొంగతనం అవ్వకుండా ఏవి టెనెంట్స్కి వెళ్ళకుండా అని చెప్పి. సో అప్పుడు మనీష్ గారు ప్రియా గారిని బాగా అడిగారంట, అందుకు ప్రియా గారు హర్ట్ అయ్యి ఇప్పుడు మనీష్ గారిని పిలిపించి సంజన గారి మీద కంప్లైంట్ చేసి కెప్టెన్ అలా చేస్తే సంజన గారు ఏం దొంగతనం చేసి రీతుకి ఇవ్వలేదు కదా, ఆమె తినేటప్పుడు ఒక ముద్ద ఎక్కువైందో లేకపోతే ప్రేమతో పెట్టాలనిపించిందో దాంట్లో తప్పేముంది. నిజంగా ప్రియా గారికి కుకింగ్ మానిటర్ రావటం వల్ల ఆమె బ్యాడ్ అవుతున్నారో ఇన్ని గొడవలు అవుతున్నాయో, మేబీ ఆ ప్రియా గారికి ఇంకేదన్నా మానిటర్గా వచ్చుంటే మేబీ అది ఎలా ఉండేదో తెలియదు. కానీ ఈసారి నిజంగా ఓనర్స్ అందరూ నెక్స్ట్ వీక్ సర్వైవ్ అయితే
నాకు తెలిసి బిగ్ బాస్ స్వాప్ చేస్తే ఒక్కొక్క మానిటర్కి ఇంకో మానిటర్కి అలా స్వాప్ చేసి, ఇప్పుడు హరీష్ గారికి స్వీపింగ్ మానిటర్ ఉంది, అది ప్రియా గారికి ఇచ్చి, కుకింగ్ మానిటర్ నాకు తెలిసి డీమోన్ పవన్ తీసుకుంటే ఏం చేస్తాడు అనేది నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే డీమోన్ పవన్ ఓన్లీ డిష్ వాషర్గా రితు చౌదరి గారిని పెట్టారు. సో ఒకవేళ కుకింగ్ మానిటర్గా డీమోన్ పవన్ ఉంటే ఇన్ని గొడవలు చేస్తారా, లేకుంటే పవన్ కళ్యాణ్ అయినా, ఈవెన్ మనీష్ గారు, ఇప్పుడు మనీష్ గారు లాస్ట్లో వచ్చేసరికి ఆయనకి ఏ మానిటర్ రాలేదు కాబట్టి, బట్ నాట్ శ్రీజ గారు. ఇప్పుడు ప్రియా గారే మానిటర్గా ఉంటే నా ఇద్దరు వాయిసెస్ వినిపిస్తున్నాయి. ప్రియా గారు వినిపిస్తుంది, శ్రీజ గారు వినిపిస్తుంది. మరి శ్రీజ గారికి క్లోత్స్ లాండ్రీ మానిటర్ ఇచ్చారు కానీ అంతగా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదా, బిగ్ బాస్ మనకు చూపించే 1 అవర్ ఎపిసోడ్లో మనకు కనిపించట్లేదా అనేది నాకైతే తెలీదు. బట్ ఈ 1 అవర్ ఎపిసోడ్లో ప్రియా గారు మాత్రం ఫుడ్ దగ్గర ఇంత విషయంగా చేసి లాగుతున్నారా అనేది నిజంగా అనిపిస్తుంది. ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేయటం. నేను ప్రియా గారికి అగెయిన్స్ట్ కాదు, మనకు కనిపించే ఆ 1 అవర్ ఎపిసోడ్లో ఏం కనిపిస్తుందో అదే చెప్తున్నాను. సో ఇంకా ఆ ప్రియా గారికి సంజన గారికి అట్లా గొడవ అయిపోయింది. కానీ గుడ్, సంజన గారు దాన్ని అంత పెద్ద నేను క్యాప్టెన్, నేను సుపీరియర్ అని చెప్పి వీకెండ్లో డిసైడ్ అయ్యారని మాట్లాడారే తప్ప దాన్ని అంతలా డ్రాగ్ చేసి పెద్ద గొడవలా చేసి అరిచేసి అట్లయితే చేయలేదు. దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ సంజన గారు, బాగుంది అది. ఇంకా నెక్స్ట్ అసలైన కెప్టెన్సీ వచ్చింది. అబ్బా, దీంట్లో ఫేవరెటిజం అసలు నిజంగా ఓనర్స్ నిజంగా అసలు చూసే కొద్దీ అబ్బా చిరాకు వచ్చేస్తుంది. వాళ్ళు ఆలోచించే పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఏదైనా ప్రతిదీ ఎందుకు హైప్ అయిపోతున్నారు, ప్రతిదీ ఎందుకు అంత డ్రాగ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. అస్సలు బిగ్ బాస్ ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే, టెనెంట్స్లో నుంచి ఎవరెవరు ఉన్నారు, శ్రీజ గారు, ప్రియా గారు, మనీష్, హరీష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, డీమోన్ పవన్ గారు, తర్వాత బర్నీ గారు. సో 6 మెంబర్స్. బర్నీ గారు ఓనర్గా వచ్చేసరికి 7 మెంబర్స్ ఉన్నారు ఓనర్స్లో. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పారు, టెనెంట్స్కి 4 మెంబర్స్ని ఎలిమినేట్ చేయండి, మీరు కెప్టెన్గా ఎవరు అనుకుంటున్నారో 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయమన్నారు బిగ్ బాస్. అప్పుడు ఈ టెనెంట్స్ అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ చూపించిందేమో శ్రీజకి ప్రియాకి ఓట్స్ వచ్చినట్టే చూపించారు, లైక్ వాళ్ళు కెప్టెన్గా సెలెక్ట్ అయినట్టు. కానీ తర్వాత డిస్కషన్ జరిగేసరికి ఫైనల్గా ఎవరెవరు వచ్చారు అనేది ఆ రూమ్లో కూడా చూపించలేదు బిగ్ బాస్. బయటకు వచ్చాక డైరెక్ట్ ఇమాన్యుయల్ గారు సంజన గారిని మీరే చెప్పేయండి పాయింట్స్ అని చెప్పి ఇమాన్యుయల్ గారు చెప్పారు. బయటకు వచ్చాక సంజన గారు ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నారు. ఫస్ట్ పిలిచింది సంజన గారు ప్రియా గారిని పిలిచి, నిన్ను ఫుడ్ మానిటర్ లాగే నేను హ్యాండిల్ చేయలేకపోయాను, ఇప్పుడు కెప్టెన్లా అయితే అది చాలా కష్టమైపోయింది అని చెప్పి సంజన గారు ప్రియా గారిని ఆన్ బిహాఫ్ ఆఫ్ టెనెంట్స్ గ్రూప్, ఇది మీ ఓటింగ్ బట్టి ఇదంతా మేము గ్రూప్ డెసిషన్గా తీసుకొని మిమ్మల్ని వద్దనుకున్నాం. కొన్ని పాయింట్స్ సంజన గారు పెట్టారు, అది తన పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ సంజన గారు పెట్టినవి కూడా. అప్పుడు తనుజ గారు, రీతు గారు, ఇమాన్యుయల్ వీళ్ళందరూ వచ్చేసి అది తన పాయింట్ ఆఫ్ వ్యూ, కానీ మేము అనుకున్నది ఇది అని చెప్పి మాట్లాడారు. ఎప్పుడు ప్రియా గారు వచ్చినప్పుడు. ఇంకా ప్రియా గారు ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఇండివిజువల్గా మీరందరూ ఎందుకు నన్ను వద్దనుకున్నారు నాకు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇమాన్యుయల్ గారు ఏమన్నారంటే, మీరు లాస్ట్లో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్పారు ఇమాన్యుయల్ గారు. దాని తర్వాత హరీష్ గారు వచ్చారు. హరీష్ గారి గురించి కూడా సంజన గారు ఇదే చెప్పారు, మీ మూడ్ స్వింగ్స్ బట్టి ఇక్కడ కెప్టెన్సీ అనేది కష్టము అని చెప్పి అది ఇదని చెప్పి హరీష్ గారి గురించి కూడా చెప్పారు. హరీష్ గారు అంత గొడవ చేయకుండా సింపుల్గా ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్, కానీ మూడ్ స్వింగ్స్ అనేది నేను ఒప్పుకోను అని చెప్పి హరీష్ గారు మాట్లాడటం జరిగింది. దాని తర్వాత శ్రీజ గారు వచ్చినప్పుడు ఆమెను కెప్టెన్గా సెలెక్ట్ చేయి ఉండకపోవచ్చు, ఓకే అది బాధే, కానీ అడిగే విధానం కూడా మ్యాటర్స్ ఇన్ బిగ్ బాస్. ఇప్పుడు సంజన గారు పిలిచినప్పుడు కామ్గా ఓకే అండి నన్ను సెలెక్ట్ చేయలేదు, రీజన్ ఏంటి అని చెప్పి అడగచ్చు. రీజన్ ఏంటి నాకు తెలుసుకోవాలని ఉంది, వీళ్ళందరి మధ్య కాదు ఫస్ట్ మీ నుంచి తెలుసుకోవాలని ఉంది అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి గైస్. కామ్నెస్ ఆల్సో మ్యాటర్స్. బిగ్ బాస్ హౌస్లో ఏదైనా సామరస్యంగా కూడా తేల్చుకోవచ్చు.
అది ఎవరు చేశారో టెనెంట్స్ చేశారు ఆ సామరస్యంగా. నేను చెప్తాను, నెక్స్ట్ పాయింట్ ఉంది అదే చెప్తాను. సో శ్రీజ గారు కూడా నన్ను ఎందుకు చేయలేదంటే, ఇంకప్పుడు సంజన గారు ఏం చెప్పారనంటే, నాకైతే నువ్వు కెప్టెన్గా ఉండాలి కానీ ఓట్స్ బట్టి మిమ్మల్ని తీసేశారు అని అన్నప్పుడు సంజన గారు, అప్పుడు ఇమాన్యుయల్ వీళ్ళందరూ ఇంకా రీజన్, అప్పుడు శ్రీజ గారు రీజన్ మీరే చెప్పండి అని చెప్పి టెనెంట్స్ అందరినీ అడిగారు. అప్పుడు ఇమాన్యుయల్ ఉండి, సంజన గారు అట్లా ఎట్లా అంటారు, మేము మిమ్మల్ని పెట్టింది ఎందుకు, మీరు చెప్తారనే కదా అని చెప్పి ఇమాన్యుయల్ గారు చెప్పారు. వీళ్ళందరూ టెనెంట్స్ ఎవరైతే రీతు చౌదరి, తనుజ గారు, ఇమాన్యుయల్ గారు వీళ్ళందరూ సంజన గారిని పంపించినప్పుడు, ఒకవేళ ఆమె ఏం చెప్పినా, అది ఆమె పర్సనల్ ఒపీనియన్ చెప్పినా, ఏది ప్రియా గారికి నేను మానిటర్ లాగే హ్యాండిల్ చేయలేకపోయాను అలా పాయింట్ మాట్లాడినప్పుడు కూడా అప్పుడు కామ్గా ఉండాలి. ఇట్స్ అ గ్రూప్ డెసిషన్ అని చెప్పి సైలెంట్గా ఉండాల్సింది. కానీ శ్రీజ వచ్చినప్పుడు, శ్రీజ ఎప్పుడైతే, ఇప్పుడు సంజన గారు కూడా ఆమె పర్సనల్ పాయింటే చెప్పింది. ఎలాగైతే హరీష్ గారికి ప్రియా గారికి ఆమె పర్సనల్ పాయింట్ ఎలా చెప్పిందో, ఇప్పుడు శ్రీజ గారు వచ్చినప్పుడు కూడా సంజన గారు ఆమె పర్సనల్ పాయింటే చెప్పింది. అప్పుడు గ్రూప్ పాయింట్ ఏమి చెప్పలేదు. ఫస్ట్ ఇద్దరు వచ్చినప్పుడు కూడా అదే చెప్పింది, శ్రీజ గారు వచ్చినప్పుడు కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఇద్దరు వచ్చినప్పుడు వీళ్ళ కోపం రాంది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఇది కూడా చెప్పండి, అది మీ పాయింట్ మా పాయింట్స్ కాదని చెప్పి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పాయింట్స్ చెప్పారో, ఇప్పుడు సంజన గారు శ్రీజ గారు వచ్చినప్పుడు నాకు ఇష్టమే అని చెప్పినప్పుడు ఇమాన్యుయల్, రీతు, తనుజ గారు ఎందుకు సంజన గారిని పాయింట్అవుట్ చేశారు? ఫస్ట్ ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళ పాయింట్స్ జస్ట్ అది మా పాయింట్ కాదు, అది ఆమె పాయింట్, మేము ఇది అనుకున్నామని చెప్పి మాట్లాడిన వాళ్ళు, శ్రీజ గారు వచ్చినప్పుడు అది ఆమె పాయింట్, మా పాయింట్ ఇదని చెప్తే అయిపోయేది కదా. లేదండి మిమ్మల్ని పెట్టింది ఎందుకు, మిమ్మల్ని పంపించింది ఎందుకు అని చెప్పి ఇమాన్యుయల్ గారు అంతలా లైక్ ఏమో అలా అనిపించింది నాకు. ఫస్ట్ ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళంతా మాట్లాడకుండా శ్రీజ గారు వచ్చినప్పుడు, సంజన గారు ముగ్గురు వచ్చినా నలుగురు వచ్చినా ఆమె పర్సనల్ పాయింట్ చెప్పారు అంతే, అదొకటే అర్థమైంది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. గుడ్, పవన్ కళ్యాణ్ గారు వచ్చి డిఫెండింగ్, అది మంచిగా అనిపించింది. ఇప్పుడు శ్రీజ గారు లాగా, ప్రియా గారు లాగా నన్ను ఎందుకు తీసుకోలేదు ఇట్లా క్వశ్చన్ చేయకుండా, కెప్టెన్ అంటే ఏంటి, ఇంటిని మొత్తం రన్ చేయాలి, తన పాయింట్ పెట్టాలి డైరెక్ట్గా, తన పాయింట్ తను చెప్పింది అందరూ వినేలా చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మంచిగా అనిపించారు దీంట్లో. ఏది ఆయన బాధ కరెక్టే, అదే చెప్తుంది, కొన్ని సామరస్యంగా తెలుసుకోవచ్చు, కొంచెం మాట్లాడే విధానం. సో దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మంచిగా అనిపించారు. ఇది కెప్టెన్సీ అని అన్నప్పుడు ఆయన నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అది ఇది అన్న మళ్ళీ ఆ పాయింట్స్ పెడుతుంటే వీళ్ళు ఏదో చెప్తుంటే, అయితే మా నలుగురికి లేదా, అక్కడ ఉన్న మనీష్ గారికి, భరణి గారికి, డీమన్ పవన్ గారికే ఉన్నదా, వీళ్ళ ముగ్గురికే ఉందా, మా నలుగురికి లేదా అని చెప్పి మళ్ళీ ప్రియా గారు, శ్రీజ గారు మాట్లాడారే తప్ప, అబ్బా నిజంగా ఎందుకు అరుస్తున్నారు వీళ్ళు అన్నట్టు అనిపిస్తుంది. మరి పోన్ ఏమన్నా నెక్స్ట్ ఎపిసోడ్స్ ఏమన్నా తగ్గిద్దేమో తెలియదు, కానీ ఈ ఎపిసోడ్ చూసేటప్పుడు మాత్రం ఎందుకు అబ్బా అరుస్తున్నారు వీళ్ళు, వాళ్ళు బాధ ఉండొచ్చు, నేను కంప్లీట్గా అగ్రీ అవుతాం. వాళ్ళు పడే పెయిన్ వాళ్ళది, వాళ్ళది. సో పవన్ కళ్యాణ్ గారు మంచిగా డిఫెండ్ చేసుకున్నట్టు అనిపించింది. దాని తర్వాత ఎవరెవరిని కెప్టెన్సీ కంటెండర్స్గా సెలెక్ట్ చేశారో పిలుస్తుంది సంజన గారు. ఫస్ట్ నెంబర్ 1 బర్నీ గారు రావటంతోనే ఈ ప్రియా గారు, శ్రీజ గారు ఉండి ఫేవరెటిజం అని మాట్లాడారు. ఒక బోర్డ్ ఏదైనా తీసుకోండి, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు లేదా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలరా, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, గ్రూప్ ఆఫ్ ఎనిమీస్, లేకపోతే ఎనిమీస్ అని నేను చెప్పను కానీ ఆపోజిట్ టీంలో నీ ఫ్రెండ్ ఒకడు ఆల్రెడీ వెళ్ళి ఉన్నాడు, ఇప్పుడు నువ్వు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలరా అని అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? ఫస్ట్ ప్రయారిటీ కానీ ప్రిఫరెన్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్కే కదా. మరి అదే కదా వాళ్ళు చేసింది. రేపటి రోజున ఒకవేళ వన్ ఆఫ్ దట్ ఓనర్
టెనెంట్ అయితే బిగ్ బాస్ ఇప్పుడు టెనెంట్స్ నుంచి ఓనర్స్గా అవ్వటానికి ఆప్షన్ ఇస్తున్నాడు. ఒకవేళ రేపటి రోజున బిగ్ బాస్ ఒక ఓనర్ని సెలెక్ట్ చేయండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరైతే ఓనర్గా వెళ్తున్నారో వాళ్ళు ఒకళ్ళని టెనెంట్గా మూవ్ చేయాలి అన్నప్పుడు వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? రేపటి రోజున ఇదే సినారియో వాళ్ళకు వస్తే వాళ్ళ టెనెంట్ని సెలెక్ట్ చేస్తారా, లేకపోతే టెనెంట్స్ ఇంతకుముందు ఉన్న టెనెంట్స్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారా? హ్యూమన్ టెండెన్సీ అది. ఎవడైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలిసిన వాళ్ళు కానీ ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా సెలెక్ట్ చేస్తారు. సో నెంబర్ 1 దాంట్లో అయితే నాకు ఏ బిగ్ బాస్ సీజన్ తీసుకున్నా అలాగే జరుగుతుంది. అది న్యాచురల్ హ్యూమన్ థాట్ ప్రాసెస్ అది. సో బర్నీ గారిని సెలెక్ట్ చేయడంలో తప్పలేదు. అండ్ ఆల్సో ఆయనకి నిజంగా కెప్టెన్సీ వస్తే నిజంగా ఎలా ఉంటుంది అనేది లైక్ పర్సనలీ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఒక హౌస్ని రూల్ చేయగలరా, అందరినీ డిసిప్లైన్గా ఉంచగలరా, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా గట్టిగా చెప్పగలరా అని నిజంగా బర్నీ గారి కెప్టెన్సీ చూడాలనిపిస్తుంది. మరి ఆయన ఎప్పుడు కెప్టెన్ అవుతారో, రేపటి ఎపిసోడ్లో అయ్యారో లేదో తెలియదు కానీ బట్ నెంబర్ 1 కంటెండర్గా బర్నీ గారిని సెలెక్ట్ చేశారు. తర్వాత మర్యాద మనీష్ గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఏది రైట్ ఏది రాంగ్, ఒకవేళ రాంగ్ ఉంటే ఎలా మాట్లాడాలి, ఒకవేళ రైట్ ఉంటే ఎలా మాట్లాడాలి, ఎవరిని సపోర్ట్ చేయాలి అనే క్యాలిక్యులేషన్ ఆయనకి ఉంది అని చెప్పి ఈ టెనెంట్స్ ఆయన్ని కూడా సెలెక్ట్ చేశారు. గుడ్. మేబీ ఒకవేళ ఆయన కూడా కెప్టెన్ అయితే ఆయన ఎలా ఏమన్నా పార్షియాలిటీ లైక్ టెనెంట్స్ మా ఫ్రెండ్స్ ఇంతకుముందు నుంచి కలిసి ఉన్నాము, వాళ్ళు ఓనర్స్ మా ఫ్రెండ్స్ అని చెప్పి అట్లా ఏమన్నా బిహేవ్ చేస్తారా, లేకపోతే అందరికీ ఈక్వాలిటీ చూపిస్తారా? సో అది కూడా మర్యాద మనీష్ గారు కూడా నాకు తెలిసి మంచి చూద్దాం ఎలా చేస్తారనేది ఒకవేళ ఆయన కెప్టెన్ అయితే. దాని తర్వాత డీమన్ పవన్ గారిని సెలెక్ట్ చేశారు కానీ నాకు తెలిసి అది ఎక్కడో రీతు గారి ఇన్ఫ్లుయెన్స్ మీదే సెలెక్ట్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఓకే, ఆయన న్యూట్రల్గానే ఉన్నారు ఇప్పటి వరకు నాకు తెలిసి. అప్పుడు సంజన గారు, శ్రీజ గారు ఏది ఆ స్టాకిస్ట్ విషయంలో మాట్లాడినప్పుడు కూడా డీమన్ పవన్ గారు ఒకటే చెప్పారు, కెప్టెన్ సుపీరియర్ అన్నప్పుడు ఇంక వాళ్ళు చెప్పింది మనం వినాలి, వాళ్ళ పాయింటే ఫైనల్ అన్న. సో ఎక్కడైనా న్యూట్రల్ ఉంటారా ఏ సిచ్యువేషన్ వచ్చినా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి 10 ఓనర్స్ వైపు వెళ్ళిపోతారా, ఎలా ఉంటుంది? ఓకే, ముగ్గురిది ఓకే ఫైన్, మంచి కంటెండర్సే. చూడాలి ఎవరు కెప్టెన్ అయ్యారో, ఎవరు ఎలా రన్ చేస్తారో రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది అనుకుంటా. దాని తర్వాత ఏం జరిగింది, లైక్ అందరూ అదే చెప్పారు, ఇమాన్యుయల్ గారు వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశాము అని అంటే ఏ విషయమైనా స్మూత్గా వెళ్ళిపోవాలి, రచ్చ అవ్వకుండా గొడవ అవ్వకుండా వెళ్ళిపోవాలి అని చెప్పి వీళ్ళని సెలెక్ట్ చేశామని చెప్పి ఇమాన్యుయల్ గారు చెప్పారు. నైస్, దట్ పాయింట్ ఈజ్ ఆల్సో ఆబ్వియస్లీ కెప్టెన్సీ కంటెండర్కి కావాల్సిన లక్షణాలు అవి. హౌస్ని రూల్ చేయాలి, ఏది తప్పు ఉంటే తప్పు అని చెప్పాలి, రైట్ ఉంటే రైట్ అని చెప్పాలి. దాని తర్వాత ఇంకా ప్రియా గారికి, ఇమాన్యుయల్ గారికి దాని తర్వాత ఏం చేశారంటే టెనెంట్స్లో నుంచి ఒక పర్సన్ని కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేయమని ఎవరికి చెప్పారు బిగ్ బాస్? ఎవరైతే ఈ 3 మెంబర్స్ ఉన్నారో బర్నీ గారు, మర్యాద మనీష్ గారు అండ్ డీమన్ పవన్ గారు, వాళ్ళ ముగ్గురికి చెప్పారు. అండ్ తర్వాత డిస్కషన్తో కూడా కాదు, అక్కడికక్కడే చెప్పాలని చెప్పారు బిగ్ బాస్ గారు. సో ముగ్గురు ఒకే పేరు చెప్పారు, ఇమాన్యుయల్ గారు. ఇది సామరస్యంగా అని చెప్పాను చూసారా ఇందాక. ఇప్పుడు అంతమంది టెనెంట్స్ ఉన్నారు, ఈ ముగ్గురు ఇమాన్యుయల్ పేరే చెప్పారు. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడారా మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఇమాన్యుయల్ గారిని ఎందుకు సెలెక్ట్ చేశారు అని చెప్పి? అది తర్వాత మేబీ 24/7లో అడిగారో లేదో నాకైతే తెలియదు కానీ ఈ 1 hour ఎపిసోడ్లో అడగలేదు ఎవ్వరు. మేబీ వాళ్ళు కూడా అంత గొడవ చేయాలి తర్వాత వెళ్ళి తెలుసుకుందాం అని అనుకున్నారో, లేకపోతే వాళ్ళు ఎందుకు అడగలేదు అనేది నాకైతే తప్పనిపించలేదు. వీళ్ళు చేసినంత గొడవ అయ్యాక వాళ్ళు ఎందుకు అడగలేదు అనేది అసలు ఆ పాయింటే నాకు అసలు రాలేదు ఇంతకు ముందులాగా. ఎందుకు అడిగారు అబ్బా, వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారు అయినా కూడా నాకు నేనే కరెక్ట్, నేను మంచిగా ఉన్నాను అని అంటే అది సరిపోదు కదా, అది అవతల వాళ్ళకు కూడా తెలియాలి. మనం మంచిగా ఉన్నామా, మనం మంచిగా బిహేవ్ చేసామా, మనం ఏమన్నా
అజమాయిషి చూపించామా లేదా అని చెప్పేది అది వాళ్ళు బయటికి వచ్చాక అది వాళ్ళ ఎపిసోడ్స్ చూస్తేనే నాకు తెలిసి వాళ్ళకి అర్థమవుతుంది. వన్స్ అగైన్ 24/7లో వీళ్ళు అడిగారా లేదా అనేది నాకైతే తెలియదు. టెనెంట్స్ నుంచి వై డిడ్ యూ చూస్ ఇమాన్యుయల్, మమ్మల్ని ఎందుకు చూస్ చేయలేదు అనేది నాకు తెలీదు. బట్ బిగ్ బాస్ చూపించిన 1 hour ఎపిసోడ్లో అయితే వాళ్ళు అడిగితే దట్ ఈస్ ఆల్సో గుడ్ అని నాకు అనిపించింది. వాళ్ళ పాయింట్ వాళ్ళు ఎందుకు అడగలేదు అన్నట్టు. ఇంకా సెకండ్ వీక్లోనే ఉన్నాం మనం, ఇంకా 6-7 వీక్స్కి వెళ్ళిపోలేదు. సెకండ్ వీక్కే అంతలా చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఇచ్చిన టాస్కులు మంచిగా చేసామా లేదా, కరెక్ట్ స్టాండ్ మీద ఉన్నామా లేదా అనేదే బయట జనాలకి నచ్చుతుంది. ప్రతిసారి నా వాయిస్ ఉండాలి అని చెప్పి, ప్రతిసారి నా పాయింట్ ఉండాలని చెప్తే అది వర్కౌట్ అవ్వదు ప్రతి బిగ్ బాస్ సీజన్లో. దాని తర్వాత ఇంకా ఇమాన్యుయల్ ప్రియా గారి మధ్య ఏదో డిస్కషన్ నడిచినట్టుంది. లైక్ ఫస్ట్ ప్రియా గారు వచ్చినప్పుడు నువ్వు ఇమాన్యుయల్ గారు అన్నారు కదా, నువ్వు వెళ్ళి లాస్ట్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడుగు వాళ్ళ పాయింట్స్, ఎందుకు నేను సెలెక్ట్ చేయలేదో కెప్టెన్సీ కంటెండర్ లాగా అని చెప్పి. తర్వాత శ్రీజ గారికి పాయింట్స్ చెప్పారంట, అందుకని ప్రియా గారు హర్ట్ అయినట్టున్నారు. శ్రీజ గారికి ఎందుకు చెప్పారు, నాకెందుకు చెప్పలేదు అని చెప్పి అంతటితో ప్రియా గారికి ఇమాన్యుయల్ గారికి అయిపోయింది. తర్వాత సంజన గారు శ్రీజ మధ్య వచ్చింది. నిజంగా సంజన గారు వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు ఇక్కడ. సంజన గారు శ్రీజ గారిని మీరు కెప్టెన్సీ కండక్టర్గా తీసేసామని పిలిచినప్పుడు నాకైతే నువ్వు ఉండాలని ఉందమ్మా అని ఫేర్గా చెప్పారు. ఆమె పర్సనల్ పాయింట్ ఆమె చెప్పారు. లోపలికి వెళ్ళాక సోఫాలో శ్రీజ గారు సంజన గారిని అడుగుతున్నారు, ఎందుకు సెలెక్ట్ చేయాలి, నీకు ఆల్రెడీ నామినేషన్స్ నుంచి సేవ్ చేశావు కదా లాస్ట్ వీక్ కెప్టెన్సీ నువ్వు చేసావని ఆ గ్రాటిట్యూడ్తో. అంటే అది నిజమే కదా, అప్పుడు నిజంగా నామినేషన్స్లో బిగ్ బాస్ సంజన గారిని నువ్వు ఎవరినైనా డైరెక్ట్గా నామినేట్ చెయ్యొచ్చు అని అంటే అప్పుడు సంజన గారు వాజ్ వన్ ఆఫ్ ద ఓనర్. కానీ దట్ ఈస్ ఎ టెంపరీ ఓనర్. టెనెంట్స్లో నుంచి నామినేట్ చేశారు కానీ ఆమె ఓనర్స్ నుంచి ఎవరినైనా నామినేట్ చేసిందా? దీనికి వీళ్ళు ఫేవరెటిజం ఒకవేళ అప్పుడు సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తే దాంట్లో ఫేవరెటిజం రాలేదా? ఓనర్స్ని ఎవరిని సెలెక్ట్ చేయలేదు, టెనెంట్స్లో నుంచే నామినేట్ చేసిందని చెప్పి అప్పుడు కనిపించని ఫేవరెటిజం ఇప్పుడు బర్నీ గారిని సెలెక్ట్ చేస్తే ఫేవరెటిజం కనిపిస్తుంది, వాళ్ళని సెలెక్ట్ చేయకపోతే అది ఫేవరెటిజం కాదు. ఇది ఎక్కడ న్యాయం? వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నిజంగా వాళ్ళకే తెలియాలి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది. అండ్ అయిపోయింది నౌ కెప్టెన్సీ టాస్క్ ఈ ఎపిసోడ్తోనే ఎండ్ అయిపోయింది గైస్, నాట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. సో పెయిన్ టాస్క్ ఇచ్చారు. ఫైనల్గా ఇమాన్యుయల్ గారు, బర్నీ గారు, డిమాన్ పవన్ గారు, మర్యాద మనీష్ గారు, 4 బాయ్సే. సో నాకు ఈ గేమ్ చూసినప్పుడు మాత్రం ఎవరికైనా ఎవరు గుర్తొస్తారు చెప్పండి? పెయిన్ టాస్క్ అన్నప్పుడు ఆబ్వియస్లీ పల్లవి ప్రశాంత్ గారు బిగ్ బాస్ సీజన్ 7లో ఆ పెయిన్ టాస్క్ నాకు మాత్రం ఆయనే గుర్తొచ్చారు. పల్లవి ప్రశాంత్ గారు అప్పుడు కూడా ఆయన బాగా ఆడి ఆయన కెప్టెన్ అయ్యారు. సో ఇప్పుడు నాకెందుకు బర్నీ గారు విన్ అవ్వాలని పర్సనల్ ఫీలింగ్. నేనేం ఆయన్ని సపోర్ట్ చేయట్లేదు అది ఇదని కాదు, కానీ అక్కడున్న 4 బర్నీ గారు కానీ మర్యాద మనీష్ గారు కానీ విన్ అయితే అసలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు కెప్టెన్గా ఉంటే ఏం జరిగిద్ది అనేది ఎక్కువగా చూడాలనిపించింది. సో ఫైనల్లీ డిమాన్ పవన్ గారు కెప్టెన్ అయ్యారు. ఎక్కడో నాకు రీతు చౌదరి గారు ఫేవరెటిజం ఇక్కడ చూపించి బర్నీ గారిని అవుట్ చేయడం. అసలు ఈ టాస్క్ జరిగేటప్పుడు కూడా శ్రీజ గారు, ప్రియా గారు ఓనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని రెచ్చగొడుతున్నారు తప్ప మీకు ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్స్లో కూడా ఇలా టాస్క్ ఆడేటప్పుడు రెచ్చగొడితే అది ఎంత నెగిటివ్గా వెళ్ళిందో ఒక కంటెస్టెంట్ మీద. ఇప్పుడు నేను పేరైతే తీయదలుచుకోవట్లేదు కానీ ఆ కంటెస్టెంట్ మీద బాగా నెగిటివిటీ వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళిద్దరు చేసేది కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ బర్నీ గారు ఓనరే కదా, ఓనర్. మిగతా డిమాన్ పవన్ గారు, మర్యాద మనీష్ గారు ఓనర్సే. ఒక్క టెనెంట్ ఇమాన్యుయల్ గారు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఎప్పుడైతే బర్నీ గారు మర్యాద మనీష్ గారి మీద పడినప్పుడు అప్పుడు ఖాళీగా ఉన్నారుగా డిమాన్ పవన్ గారు, ఇమాన్యుయల్ గారు. మరి వాళ్ళిద్దరు వెళ్ళి పెయింట్ పూసుకోవచ్చుగా, వాళ్ళిద్దరు ఎందుకు అట్లా నుంచొని అలానే చూస్తూ ఉన్నారు మర్యాద మనీష్ గారి మీద? ఇప్పుడు డిమాన్ పవన్కి ఛాన్స్ వస్తే ఇప్పుడు ఆయన ఫ్రెండ్ ఎవరు? మనీష్ గారికి పూసారా పెయింట్?
ఓన్లీ బర్నీ గారికి కానీ ఇమాన్యుల్ గారికి పూయటానికే చూశారుగా. అక్కడ లేని ఫేవరెటిజము ఈ శ్రీజ గారు ప్రియా గారు మాట్లాడేశారు. ఎందుకు బర్నీ గారు ఇమాన్యుల్కి పూయట్లా, ఇమాన్యుల్ గారు బర్నీ గారికి పూయట్లా, వీళ్ళిద్దరికి లేని ఫేవరెటిజం వాళ్ళిద్దరి మధ్య వచ్చిందా? ఇదే ఉంటుంది మరి. వాళ్ళిద్దరు రేపు నాగార్జున గారు వచ్చి అడిగితే తప్ప అప్పుడు తెలిసిద్ది వాళ్ళకి. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ నిజంగా రెచ్చగొట్టే డైలాగులే మాట్లాడారు. అండ్ ఇంకా రీతు చౌదరి గారు కూడా బర్నీ గారిని యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పడం నాకు ఎందుకో ఏమో. అందరూ ఆ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో నలుగురు క్రాస్ చేశారు ఆ బ్లాక్ లైన్ అనేది. కానీ అప్పుడు ఎవరిని తీసేయలేదు. మరి థర్డ్ రౌండ్ కాదనుకుంటా, సెకండ్ రౌండ్లోనే బర్నీ గారిని తీసేశారు రీతు చౌదరి గారు. ఎండ్ ఆఫ్ ద డే రీతు గారు వాళ్ళే డిమోన్ పవన్ గారు కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. ఆడారు, డిమోన్ పవన్ గారు ఆడలేదని నేను చెప్పను, బాగానే ఆడారు. కానీ ఎక్కడో ఒక దగ్గర లక్ ఉంటుందని చూశారు, తెలుసు కదా. సో అలా లక్ బేసిస్ మీద బిగ్ బాస్ రీతు చౌదరి గారినే ఈ టాస్క్కి ఈ సంచాలకులుగా పెట్టడం. ఫైనల్లీ డిమోన్ పవన్ గారు కెప్టెన్ అయ్యారు. ఆయన కెప్టెన్సీ ఎలా ఉందో రేపటి ఎపిసోడ్ నుంచి మనం చూడాలి. Okay guys, meet you in the next video.